హాయ్ సార్ బాగున్నారా? హాయ్. గుడ్ మార్నింగ్. మురళి చాలా ఎలా ఉన్నారు బాగున్నా. సార్? హౌ ఆర్ యూ? గుడ్ సార్ గుడ్. ఆ! ఎట్లా ఉంది సార్ మన స్కార్విలో యాహ్! స్కిల్స్ ఎట్లా? ఎక్సలెంట్. ఇప్పుడు ఏఐ ఎక్సలెంట్ యార్. చాలా బాగా చేస్తున్నారుగా. హ్మ్. మెటా యాడ్స్ ఏఐ బాగా చేస్తున్నారు మీరు. యాహ్! యాక్చువల్‌గా ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? ఆ! ఆహ్, చెప్పండి. స్కార్వీలో వాడుకున్నటువంటి స్కిల్స్ యుటిలైజ్ చేసుకొని నా బిజినెస్ అనేది చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నా. సోషల్ మీడియా ద్వారా ఓకే. నాకు డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ కూడా నాకు బాగా అంటే నా వీడియోస్ గాని, లేకపోతే నేను పెట్టేటటువంటి అవి స్టేటస్‌లో పెట్టేటటువంటి ఫోటోస్ గాని, ఎడిటింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా వస్తున్నాయి. అది స్కార్వీలో నేను జాయిన్ అవ్వటం వల్ల ప్లాటినం ప్యాకేజ్ తీసుకొని, నేర్చుకోవడం ద్వారానే అది సాధ్యమైంది. రియల్లీ యెస్. వండర్‌ఫుల్. యెస్. అండ్ మన ఆ! మరొక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటనంటే, రీసెంట్‌లీ డే బిఫోర్ యెస్టర్‌డే ఓన్లీ నేను 1,00,000 మార్క్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. 1,08,000 ఇప్పటివరకు ఎర్న్ చేశాను నేను. సూపర్ సార్. థాంక్ యూ కంగ్రాచ్యులేషన్స్ మురళి సూపర్. గారు ఫర్ యువర్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. మీ ద్వారానే నేను స్కార్వీలోకి రావడం జరిగింది. థాంక్ యూ వెరీ యెస్. మచ్. యెస్ సార్. యెస్. యాహ్! ఇంకా చాలా మంది ఏంటి సార్ ఇప్పటికి మనం ఇంత ఈ జనరేషన్‌లో గూడా చాలా మంది భయపడుతున్నారు. అన్న నిజంగా స్కార్‌లో జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ నేర్చుకుంటామా? ఇంత అమౌంట్ పే చేయాలని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి ఒకటి మీ సజెషన్ ఏమిస్తారు? స్కార్వీలోకి జాయిన్ అవ్వగానే స్కిల్స్ వచ్చేయవు ఆటోమేటిక్‌గా. మనం దానికి కొంచెం టైమ్ ఇవ్వాలి. మనం రెగ్యులర్‌గా వీడియోస్ చూడాలి. వీడియోని కంపల్సరీ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ మనం నేర్చుకున్నటువంటి ఒక వర్క్‌ననేది ఇంప్లిమెంట్ చేసి పోస్టర్స్ తయారు చేయడము, వీడియోస్ తయారు చేయడము, ఏఐ టూల్స్ మనం ఎక్స్‌ప్లోర్ చేయటము, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో చేసుకోవాలి. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్కార్వీలో ఉండడం ఒకానొక చాలా మంచి ఆపర్చునిటీ. ఈ మంచి ఆపర్చునిటీ ద్వారా చాలామంది ఇంట్లో కూర్చొని అంటే హౌస్ వైఫ్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండి, వాళ్ళు ఎటువంటి బయటికెళ్ళలేక పిల్లలైన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి ఇంట్లో ఉండిపోతున్నారు. సో, అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి దొరికినటువంటి ఖాళీ సమయాన్ని యుటిలైజ్ చేసుకొని దే ఆర్ ఎర్నింగ్ లైక్ ఎనీథింగ్. చాలామంది లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి ఇక్కడ యెస్. చెప్పట్లేదు యెస్. నేను. అండ్ ఇంకోటి చిన్న ఇంకా చాలా మంది ఏంటి సార్ జాబ్ చేసేవాళ్ళకి మెయిన్ చెప్తాను. ఇప్పుడు ఈ రోజుల్లో గూడా ఇప్పటికి ఒక 20,000, 30,000 కూడా చాలా మంది జాబ్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్నారు. అవును. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు? మీ సజెషన్ ఏంటి? నేను ఇప్పుడు ఒకటే చెప్తా నేను. మన యొక్క ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది అనంటే, చదువు, చదువు, చదువు అని 20 సంవత్సరాలు చదివినంక తర్వాత, మనం బయటకొచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా స్కిల్ అనేది కరెక్ట్‌గా రావట్లేదు. ఆ యెస్. స్కిల్ అనేది లేకపోవడం ద్వారా కాంప్రమైజ్ అయిపోయి డిగ్రీలు, పీజీలు చేసిన ఎంబీఏలు, ఎంసీఏలు ఆర్గానిక్ కెమిస్ట్రీలు డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ చదివినా గూడా వాళ్ళేం చేస్తున్నారంటే లాస్ట్‌కొచ్చేసి కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ పొట్ట పోసుకోవడానికి కోసం అంటే వాళ్ళ జీవనం సాగాలి గదా! సో, యెస్. దానికోసం ఏం చేస్తున్నారు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చిన్న చిన్న పనులు లేదా ఏదైనా ఆఫీస్‌లో చిన్న క్లర్క్ జాబ్‌లోనో ఎట్లనో ఎలాగో విధంగా వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు. ఇది ఏంది దీనికి కారణం ఏంటి అనంటే, వాళ్ళు ప్రాపర్ స్కిల్ అనేది లేకపోవడం వల్ల. అదే యెస్. మనం ఇట్లాంటి డిజిటల్ స్కిల్స్ అనేవి మన ఇంట్లో ఉండి అంటే ఒక మొబైల్ ఉండి, ఆ మొబైల్‌లో ఒక ఇంటర్నెట్ అనేది ఉంటే, ఈ గ్లోబ్‌లో ఏ కార్నర్‌లో కూర్చొనైనా కూడా మనం ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు. ఆ స్కిల్స్ అనేవి నేర్చుకొని వాటిని యుటిలైజ్ చేసుకొని ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. ఎట్లా అంటే మన తెలుగు వాళ్ళు ఇతర దేశాలలో, గల్ఫ్ దేశాలలో, కొరియాలో లేపోతే యెస్. దుబాయ్‌లో ఉండి వాళ్ళు లేడీస్ దే ఆర్ డూయింగ్ వండర్‌ఫుల్ జాబ్ యెస్. అండ్ దే ఆర్ ఎర్నింగ్ లైక్ ఎనీథింగ్. ఇక్కడ యాహ్! వాళ్ళు అంటే ఎవరు గూడా దేనికి తక్కువ గాదన్నట్టుగా వాళ్ళు ఎర్న్ జేసి చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్స్‌గా ఉన్నారు. రియల్లీ యెస్. యెస్. ఇదొచ్చేసి ఒక ఎగ్జాక్ట్‌లీ. స్కార్వీ ద్వారానే ఆహ్, అవుతది. స్కార్వీ ద్వారానే పాసిబుల్ అవుతది. యెస్. యెస్. ఇప్పుడు మనకిప్పుడేందంటే చాలా మంది అన్న అమౌంట్ పెట్టాలన్న దీనికి స్కార్‌లో జాయిన్ అవ్వాలంటే బయట కొన్ని యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంటాయి గాని అంటున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ఏమంటారు చదువుకున్నోళ్ళు గూడా నిజంగా నమ్మొచ్చన్న జెన్యూన్ కంపెనీ అంటున్నారు. అవును. వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే యాహ్! మీరు 1,00,000 అబోవ్ ఎర్న్ చేశారు. మీరు బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా స్కార్‌లో కూడా చేస్తున్నారు కాబట్టి హ్మ్. మీరు చెప్పండి ఒకసారి. నేను నా బిజినెస్‌కి దీన్ని యుటిలైజ్ చేసుకుంటున్నా. నేను ఐ యామ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను యామ్‌ఫీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. నా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అన్నిటిని గూడా నేను ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే వివిధ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా నేను దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నా. బికాజ్ స్కార్వీలో నేర్చుకున్నటువంటి డిజిటల్ స్కిల్స్ ద్వారానే. అంటే నేను గూగుల్ యాడ్స్ గానీ, మెటా యాడ్స్ గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో బూస్టింగ్ చేయటం గానీ, నాకు అంతకుముందు తెలీదు. నేనొక 25 సంవత్సరాల నుంచి
ఫార్మా ఫీల్డ్‌లో ఉన్నటువంటి పర్సన్‌ని మార్కెటింగ్ సైడు నాకు ఇది డిజిటల్ అనంటే నాకు జీరో నాలెడ్జ్. కానీ నా అటువంటి వాళ్ళే వచ్చి నేర్చుకొని దీని ద్వారా ఒక రూ. 1,00,000 నేను సంపాదించుకున్న. దాంతో పాటు నేను నాకు ఇన్సూరెన్స్ సెక్టార్‌లో గాని, లేకపోతే నాకు మ్యూచువల్ ఫండ్ సెక్టార్‌లో గాని, అదర్ సెక్టార్స్‌లో గూడా నేను ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటున్నా. నేను కస్టమర్స్‌ని నేను తెచ్చుకోగలుగుతున్నాను నేను డిజిటల్ స్కిల్స్ యుటిలైజ్ చేసుకొని. అలాగే మీరు రెండో ప్రశ్న అన్నారు. అంటే చాలామంది పైసలని అంటున్నారు. మనము యెస్. ఎల్‌కేజీ వాళ్ళకి చూస్తేనే ఇవాళ రేపు ఎంత 1,50,000, 2,00,000, 3,00,000 ఒక స్కూల్‌ని బట్టి అవును. చేస్తున్నారు. మనం ఒక 20 సంవత్సరాలు చదివినాక గూడా మనం ఖాళీగా ఉంటున్నామనంటే మనం ఏం చదివినాము? ఏందనేది అర్థం చేసుకోవాలి. సో, మన ఏది ట్రైనింగ్ అనేది ఎక్కడ గూడా ఫ్రీగా దొరకదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. మనం అర్థం చేసుకోవాల్సింది ట్రైనింగ్ అనేది ఎక్కడ గూడా మనకు ఫ్రీగా దొరకదు. మనం పైసలు పెడితేనే మనకు సీరియస్‌నెస్ అనేది ఉంటది. యూట్యూబ్‌లో మస్తు వీడియోస్ ఉంటాయి. వందల కొద్దీ వీడియోస్ ఉంటాయి. కానీ ఏ అవును. వీడియో చూడాలి? దాంట్లో వచ్చేటటువంటి డౌట్‌లను మీకు ఎవరు క్లియర్ చేస్తారు నిజంగా? యెస్. సో, అదనేది ఆ విధంగా మనం నేర్చుకోవాలంటే లైఫ్ టైమ్ కూడా మీరు నేర్చుకోలేరు. నేను నేర్చుకున్నాను. నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను దాన్ని యుటిలైజ్ చేసుకొని నేను ఉపాధి పొందుతున్నాను కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా. అవును. అలాగే కొంతమంది కావాలని చెప్పేసి అది ఫేక్ కంపెనీ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతా ఉంటారు. 100 మంది 100 రకాలుగా మాట్లాడుతా ఉంటారు. ఏమంటారు? ఒక ఫేమస్ సేయింగ్ ఉంది గదా! ఏది గాడిద మన ఏనుగు పోతా ఉంటే కుక్కలు మస్తు మురుగుతా ఉంటాయి అన్నట్టుగా. అట్లనే అవును. ఇది స్కార్వీ అనేది ఎటువంటి ఫేక్ కంపెనీ గాదు. ఎందుకనంటే తెలంగాణ రిజిస్టర్డ్ కంపెనీ ఎంఎస్ఎంఈ ఉంది. అలాగే ఉద్యమ్ సర్టిఫికేట్ ఉంది. అన్ని గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ గాబట్టి కళ్ళు మూసుకొని విత్ కాన్ఫిడెన్స్ జాయిన్ అవ్వచ్చు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పైసలు లేవు అని జెప్పేసి ఒక సాకు పెట్టుకొని మీరు ఇంట్లోనే కూర్చుంటే పైసలొస్తాయా? రావు గదా! రావు. ఏదో రిస్క్ తీసుకోవాలి. అప్పో సప్పో జేసి దాన్ని కంపల్సరీ జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి, ఎర్న్ చేయాలి. ఇప్పుడు అంతకంటే చాలా ఎక్కువ మంది పైసల్లేవంటారు గదా! వేరే వాళ్ళకి యూజ్ గానీటికి కొన్ని పండుగలు, పబ్బాలు ఇప్పుడు చేసుకోవడానికి ఆ! పైసలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చెప్తా. ఆ! ఈ క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్తా. ఓకే. పైసలు లేవు అనంటే రేపటి ఆ! రోజున నీకేదో హెల్త్ ఇష్యూ వచ్చింది. ఓ రూ. 1,00,000 హ్మ్. ఖర్చయితాయి. ఏం చేస్తావు అప్పుడు? తేవాలి గదా! హాస్పిటల్‌లో పక్కన జాయిన్ అయిన తెచ్చి. తర్వాత రూ. 1,00,000 ఖర్చయినాయి. అక్కడ ఫీజ్ కట్టాలి. రూ. 1,00,000 హాస్పిటల్‌లో కట్టాలి. ఏం చేస్తావు? అప్పు చేసైనా తెస్తావు గదా! రూ. 1,00,000 యెస్. కంటే నీకు 15,000 ఎక్కువేం గాదు గదా! 14,900 ఎక్కువేం గాదు గదా! సో, స్కిల్స్ అనేటివి ఎప్పుడు గూడా కా ఇది ఫ్రీగా రావు. ఫ్రీగా వచ్చినయి మనకు విలువనివ్వవు. సో, యెస్. ఎవరు సీరియస్‌గా ఉంటారో వాళ్ళు అమౌంట్ కట్టి అంటే ఫీజ్ కట్టి ఇక్కడేమి మనమేమి ఏదో ఒక నెల, 2 నెలలు గాదు. ఇదొచ్చేసి కోర్స్ వచ్చేసి మనకు 29 కోర్సెస్ ప్లస్ లైఫ్ టైమ్ యాక్సెసిబిలిటీ ఉంటది. లైఫ్ టైమ్ మెంటర్‌షిప్ ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఏమేమున్నాయి? జాబ్ కనెక్ట్ ద్వారా జాబ్‌కి మనం 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 నేర్చుకున్నటువంటి స్కిల్‌లని ఎగ్జిబిట్ చేయటం ద్వారా జాబ్ కనెక్ట్ ద్వారా జాబ్ పొందొచ్చు. అలాగే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కంపెనీ నుంచి ఇస్తున్నారు. కంపెనీ ఈస్ గివింగ్ ఏది మనకు కస్టమర్స్ లీడ్స్ గూడా కంపెనీ ఇస్తుంది. దాంతో పాటు ఓకే. ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంత మంచి ఆపర్చునిటీ పెట్టుకొని మనం ఎక్కడో బయట అక్కడ ఇక్కడ తిరిగితే ఆఫ్‌కోర్స్ టైమ్ వేస్ట్ అవుతది తప్ప మనకు ఆ అవును. ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేటివి ఏమి కనిపించవు. లేదు అనంటే ఇంక స్విగ్గీ, అదే జొమాటో చేసుకుంటూ మనం జీవితం వేరే వాళ్ళని తిట్టుకుంటూ మనం ముందుకు పోవాల్సిందే తప్ప మనమైతే బాగుపడే అవకాశాలైతే ఉండవు. యెస్. యెస్. అంటే చాలా మందికేందంటే ఇవాళ డబ్బులు పెట్టంగానే రేపు రావాలని చాలా మంది ఈ రోజుల్లో అదే చూస్తున్నారు. క్విక్ మనీ కోసం చూస్తున్నారు. ఎందుకంటే బయట ఎక్కడో మోసపోయిన వాళ్ళు స్కామింగ్ గూడా అట్లే ఉంటుందా? స్కిల్ అంటే నిజంగా మనం డబ్బులు పెట్టంగానే డబ్బులొస్తాయని చాలా మందికి ఉదాహరణ అదే కొంతమంది ఉన్నారు గదా సార్. నేను వాళ్ళకేమని చెప్పాలనుకుంటారు మీరు? నేను నా 25 మనం సంవత్సరాల యెస్. అనుభవంలో యెస్. నేను చాలా కంపెనీలు చూసాను. నేను అవును. గూడా చేశాను. నేను స్టాక్ మార్కెట్ చేశాను. నేను నెట్‌వర్క్ మార్కెటింగ్ చేశాను. నేను క్రిప్టో కరెన్సీలో చేశాను. డబ్బు పెడితే డబ్బు వస్తదనేది పెద్ద బూతండి. పెద్ద బూతు. ఇట్ ఈస్ అంటే నేను సారీ అట్లాంటి మాట అన్నందుకు. నేనేం బూతులేం మాట్లాడట్లేను. కానీ అదే పెద్ద బూతు. డబ్బు వస్తే డబ్బు రాదు. మనం ఒక స్కిల్ నేర్చుకొని స్కిల్‌ని యుటిలైజ్ చేసుకొని చేసుకోవాల్సిందే. సో, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. వినేవాళ్ళు వింటూనే అవును. ఉంటారు. సంపాదించే వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. సో, స్కిల్ యెస్. నేర్చుకోవాలి. దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. అండ్ సింపుల్‌గా మనం దాన్ని యుటిలైజ్ చేసుకొని మనం సంపాదించుకోవాలి. వేరే ఇంకా ఏం లేదు. చాలా మందికి తెలియదు సార్. నెక్స్ట్ ఫ్యూచర్ ఈ స్కిల్స్ వల్ల ఏమవుతదో ఒకసారి చెప్పగలుగుతారా మీకు మీ అవగాహన ప్రకారం? స్కిల్స్ నేర్చుకోవడం నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ఏముంటది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా స్టేటస్ చూస్తే
ప్రతి ఒక్కరికి కనిపిస్తది. నేను చేసేటటువంటి ఏ బిజినెస్‌లో అయినా నేను ఇప్పుడు ఈ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ప్రెజెంట్ ఉన్న సినారియోలో ఏఐ యెస్. అనేది నెక్స్ట్ ఎంప్లాయీస్ అందరిని రీప్లేస్ చేయబోతుంది. సో, యెస్. మీరు అక్కడనే కూర్చుంటే మీరు పక్కకెళ్ళిపోతారు. ఇప్పుడు లాక్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పీపుల్ యొక్క జాబ్స్ అని లే ఆఫ్స్ అవుతున్నాయి. ఒరాకిల్ గాని, డిఫరెంట్ కంపెనీస్ పెద్ద పెద్ద ఇన్ఫోసిస్ ఇట్లాంటి పెద్ద కంపెనీలే లక్షల మందిని తీసేస్తున్నారు. ఇలాంటి సినారియోలో మనం అప్‌డేట్ రీసెంట్‌గా అవ్వకపోతే ఆ! మనకు ఉపాధి అనేది యాహ్! దొరకదు. రీసెంట్‌గా బ్యాంక్ గూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో గూడా తీసేస్తున్నారట. ఆ! మొన్ననే మా ఫ్రెండ్ అంతే ఫోన్ గదా! చేశాడు. ఎందుకనంటే ఏఐ అంటే ఏఐ విల్ నాట్ ఏఐ ద్వారా మన జాబ్ పోదు. కానీ ఏఐ నేర్చుకోకపోవటం వల్ల మన జాబ్ పోతది. యెస్. యెస్. ఏఐ ఎవరికి స్కిల్స్ ఉంటాయో వాళ్ళదే ఫ్యూచర్. సో, ఏఐ యెస్. నేర్చుకోలేదు, నేను నేర్చుకోను అనంటే మీరు వెనకబడిపోతారు అంతే. మీకంటే తక్కువ ఏజ్ ఉండి, మీకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండి, మీకంటే తక్కువ నాలెడ్జ్ ఉండి, మీకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు గూడా ఏఐ నేర్చుకోవడం ద్వారా ఏఐ నేర్చుకోవడానికి ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఈవెన్ మన స్కార్వీలో చూస్తే మూడో తరగతి, ఐదవ తరగతి, పదవ తరగతి యాహ్! చదివిన వాళ్ళు గూడా లక్షల రూపాయలు వాళ్ళు డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు ఎర్న్ జేస్తున్నారు. ఎందుకు అనంటే అవును. వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్, వాళ్ళకున్నటువంటి కసి. నేను ఎట్లైనా నేర్చుకోవాలి. నేను ఈ స్కిల్స్‌ని యుటిలైజ్ చేసుకొని నేను నా జీవితంలో నేను ఎర్నింగ్స్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోటి వాళ్ళు స్టార్ట్ చేశారు. సక్సెస్‌ఫుల్లీ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్‌మోస్ట్ స్కార్వీలో ఇప్పటికి 22,000 నుంచి 23,000 యెస్. సక్సెస్‌ఫుల్ స్టూడెంట్స్ దే ఆర్ లెర్నింగ్ అండ్ దే ఆర్ ఎర్నింగ్. సో, లెర్నింగ్ యాహ్! లేకపోతే ఎర్నింగ్ అనేది లేదండి. లెర్నింగ్ చేయకుండా నేను ఎర్నింగ్ చేస్తానంటే అది కాని పని. పని. యెస్. ఎగ్జాంపుల్ నేనే వస్తా. ఎవరి గురించి మనకవసరం నేనే ఉన్నా. అదే జాబ్ చేస్తూ గూడా నేర్చుకొని చేస్తున్నా. మీకందరికి తెలుసు. అవును. ఆ! అసలు కాబట్టి రియల్లీ వెరీ గ్రేట్ ఎఫర్ట్స్ బై యూ అండ్ మీ మన యొక్క టీమ్‌కి గాని మీరిచ్చేటటువంటి మోటివేషన్ అండ్ మెంటర్‌షిప్ ఎవ్రీడే క్లాసెస్ తీసుకోవటము. దాంతో పాటుగా మీరు ఇన్‌కమ్ లెవెల్స్ ఆల్‌మోస్ట్ 15.5 లాక్స్ ప్లస్ మీరు ఎర్న్ చేశారు వితిన్ 6 మంత్స్, 7 మంత్స్ అనంటే ఇట్ ఈస్ యెస్. ఎ మిరాకిల్ యాక్చువల్లీ. ఈవెన్ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అతను గూడా సంవత్సరంకి వచ్చేటటువంటి సాలరీ ఇప్పుడు కొత్తకొచ్చే సాఫ్ట్‌వేర్ జాబ్‌లు గూడా 25 వేల కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నారు వాళ్ళు. అవును. సో, ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఆ జాబ్‌తో పాటు ఇది గూడా నేర్చుకొని పార్ట్ టైమ్‌గా 1, 2 అవర్స్ చేసినా గూడా దే విల్ గెట్ వెరీ గుడ్ ఇన్‌కమ్ యాక్చువల్లీ. ఓహ్! హ్మ్. యెస్ సార్. యెస్. రియల్లీ ఓవరాల్‌గా వండర్‌ఫుల్ మురళి గారు. నేనిచ్చే గైడెన్స్ ఎట్లుంటది సార్ మీకు? మీకు తెలుసు గదా! యాహ్! నేనిచ్చే గైడెన్స్, ట్రైనింగ్స్. మీ మెంటర్‌షిప్ అదే చెప్పాను గదా! ఆ! రెగ్యులర్‌గా మనకి ఉండేటటువంటి జూమ్ క్లాసెస్ గానీ, లేకపోతే ఆహ్, రివ్యూస్ గానీ, ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మీరు క్లియర్ చేసే విధానం గానీ, ఎవ్రీథింగ్ అంతా బాగుంది గాబట్టే మీరు ముందున్నారు. ఆ! యెస్. అలాగే మీ మీ టీమ్‌లో మేము గూడా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసినాం. యెస్. మంచిగానే యెస్. యెస్. ముందుకెళ్తా ఉన్నాం. మా యొక్క బిజినెస్‌లు మేము డెవలప్ చేసుకుంటున్నాం. దాంతో పాటుగా స్కార్వీలో అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా గూడా మేము ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతున్నాం. ఇది యెస్ సార్. బల్లగుద్ది యెస్. చెప్పగలుగుతా ఎవరెవరు ఓన్లీ స్కార్వీలో జాయిన్ అయిపోతే పైసలు రావండి. స్కార్వీలో ఆ! జాయిన్ అవ్వాలి. లెర్నింగ్ అంటే స్కిల్స్ నేర్చుకోవాలి. కష్టపడాలి. ఒక 2 మంత్స్ కష్టపడితే లైఫ్ టైమ్ మీరు ఎర్నింగ్ చేసుకునే ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తే అది మీ తప్పే అవుతది తప్ప ఎవరి తప్పు కాదది. సో, డెసిషన్ యెస్ అనేది సార్. తీసుకోండి. స్కార్వీతో జాయిన్ అవ్వండి. మీరు లెర్న్ చేసుకోండి. దాన్ని ప్రాక్టీస్ చేయండి. దాంతో పాటు మీ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోండి. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ థాంక్ యూ యూ. వెరీ మచ్ మురళి గారు. నాకు ఈ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రియల్లీ వండర్‌ఫుల్. నేను గూడా మెంటర్‌షిప్ అనేది స్టార్ట్ చేశాను. నా టీమ్ ఎవరెవరున్నారో వాళ్ళందరికి గూడా నేను రెగ్యులర్‌గా ఎవ్రీడే 2 అవర్స్ జూమ్ క్లాస్ ద్వారా నేను వాళ్ళ క్లాసెస్ తీసుకుంటున్నాను. వాళ్ళు గూడా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. దే ఆర్ ఆల్సో సూపర్. బిల్డింగ్ దేర్ ఓన్ బిజినెసెస్ ఆల్సో. థాంక్ యూ మురళి గారు ఫర్ యువర్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. మీ ద్వారానే నేను యాహ్! స్కార్వీలోకి రావడం జరిగింది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. హ్మ్.